భారత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు పేరు తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం గుర్తుండిపోతోంది. ఇప్పటికీ చాలా మందికి శ్రీరాముడు అంటే ఎన్టీఓడే. దైవాంశ సంభూతునిగా ఎన్టీఆర్ నెలకొల్పిన రికార్డులను దాటడం కాదు కదా, కనీసం చేరుకోవడం కూడా అనితర సాధ్యమంటే అతిశయోక్తి కాదేమో. అందుకే ఆయన ఎప్పటికీ నెంబర్ 1. అటువంటి పెద్దాయన మరణించాక పరిశ్రమలో నెంబర్ 1 స్థానం చాలా కాలం ఖాళీగా ఉండిపోయింది. ఎన్టీఆర్ తర్వాత జనాల్లో మళ్లీ అంతటి క్రేజ్ సంపాదించుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ చిత్రంతో ఆయన అభిమానుల గుండెల్లో పాగా వేశాడు. ఖైదీ, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఇంద్ర ఏకంగా 8 ఇండస్ట్రీ హిట్లు సాధించి నిజమైన నెంబర్ 1 అనిపించుకున్నాడు. మరోపక్క నందమూరి నటసింహం బాలకృష్ణ పేరిట 3 ఇండస్ట్రీ హిట్లున్నాయి. ముద్దుల మామయ్య, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు. అలాగే విక్టరీ వెంకటేష్ పేరిట 1 అంటే చంటి చిత్రం. ఇక పవన్ కళ్యాణ్ పేరిట 1 ఖుషి చిత్రం. మహేష్ బాబు పేరిట 1 పోకిరి చిత్రం. జూనియర్ ఎన్టీఆర్ పేరిట 1 సింహాద్రి. రామ్ చరణ్ పేరిట 1 మగధీర. ఇలా అందరూ చిరంజీవి తర్వాతి స్థానాల్లోనే నిలిచారు. మరి ప్రస్తుతం నెంబర్ 1 స్థానం కోసం పోటీ పడుతున్న యువ కథానాయకులు చిరంజీవి రికార్డులను బద్దలు కొట్టగలరేమో చూడాలి. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్.